సంజయ్ దత్ యొక్క తల్లి అయిన నర్గిస్ చనిపోయిన తర్వాత సంజయ్ దత్ మొత్తం డ్రగ్ అడిక్షన్ లోకి వెళ్ళిపోయాడు. సంజయ్ దత్ యొక్క మొట్టమొదటి ఫిలిం రాకీ సినిమా రిలీజ్ అయినప్పటికే సంజయ్ దత్ యొక్క డ్రగ్ అడిక్షన్ ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఆ సమయంలో సంజయ్ దత్ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయేవాడు. ఆ నశాలోనే సంజయ్ దత్ 1982 జనవరి నెలలో సంజయ్ దత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 5 నెలల పాటు సంజయ్ దత్ జైలు జీవితం గడిపాడు. ఇక ఆ జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత సంజయ్ దత్ యొక్క తండ్రి అయిన సునీల్ దత్ సంజయ్ దత్ ని ఒక రిహాబ్ సెంటర్ కి పంపించేశాడు. ఆ రిహాబ్ సెంటర్ ఎక్కడుందంటే అమెరికా దేశంలోని టెక్సాస్ నగరంలో ఉంది. మరి ఆ రిహాబ్ సెంటర్ పేరే లా హసెండా ట్రీట్మెంట్ సెంటర్. 1972లో ఈ రిహాబ్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. టెక్సాస్ సిటీకి దగ్గరలోనే ఈ రిహాబ్ సెంటర్ ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం ఓపెన్ స్పేస్ లో 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ రిహాబ్ సెంటర్ ఉంది. ఈ రిహాబ్ సెంటర్ కి ప్రపంచంలోని గొప్ప గొప్ప సెలబ్రిటీలు లెక్కకు మించి ఈ రిహాబిలిటేషన్ కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. ఎవరైనా డ్రగ్ అడిక్ట్ అయి ఉన్నారంటే అక్కడికి వెళ్తే చాలు ఆ ట్రామా నుండి ఖచ్చితంగా బయటికి వచ్చేస్తారు. ఆ రిహాబ్ సెంటర్ లో జాయిన్ అయినప్పుడు సంజయ్ దత్ ని డాక్టర్ బెంజమిన్ ఫెడ్రిక్ అనే డాక్టర్ అండర్ లో ఉండేవాడు. నార్మల్ గా ఎవరైనా డ్రగ్ అడిక్ట్ అయిన వారు ఆ రిహాబ్ సెంటర్ కి వెళ్తే ట్రీట్మెంట్ లేదా హీలింగ్ సెషన్స్ కోసం 3 నెలలు లేదా 6 నెలలు కోర్సులు ఉంటాయి. కేవలం ఆ 3 నెలల కోర్సులు చేస్తే సరిపోతుంది. అక్కడ ఉన్నవారు ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చేస్తారు. కానీ సంజయ్ దత్ మాత్రం అక్కడ ట్రీట్మెంట్ దాదాపు 2 సంవత్సరాలు తీసుకున్నాడు. అంటే సంజయ్ దత్ యొక్క డ్రగ్ అడిక్షన్ ఎంతవరకు ఉందో మీకే అర్థమవుతుంది. అతనికి ఆ 2 సంవత్సరాలు కూడా ఎందుకు పట్టిందంటే అక్కడ ఉండే నర్సుల సహాయంతో అప్పుడప్పుడు సంజయ్ దత్ ఆ రిహాబ్ సెంటర్ నుండి బయటికి వెళ్ళిపోతూ ఉండేవాడు. అలా సెషన్స్ ని ఎగ్గొట్టడం వల్ల సంజయ్ దత్ దాదాపు 2 సంవత్సరాల పాటు ఆ రిహాబ్ సెంటర్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అందుకే సంజయ్ దత్ కి రికవర్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టింది. కొన్ని రోజుల క్రితమే సంజయ్ దత్ పూణేలో ఒక ప్రెస్ మీట్ లో ఏమని అనౌన్స్ చేశాడంటే తాను ఇండియాలో ఒక రిహాబ్ సెంటర్ ని తెరుద్దాం అనుకుంటున్నాడట. ఎందుకంటే ఇండియాలో ఉన్న ప్రతి ఎడిక్టెడ్ వ్యక్తి దగ్గర అమెరికాకి వెళ్లి ట్రీట్మెంట్ చేసుకునే అంత డబ్బులు ఉండవు కాబట్టి అందుకే ఇండియాలో తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా ఒక రిహాబ్ సెంటర్ ని తెరవాలని అనుకుంటున్నాడు. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా అతని రిహాబ్ సెంటర్ గురించి దృష్టిలో పెట్టుకుంది. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ వీడియోకి కామెంట్ చేయాలి.